హాయ్ అండి. విశాలి న్యూస్ వరల్డ్ ఛానల్‌కి స్వాగతం అండి. ఇవాళ నేను నా లంచ్‌లోకి నేనేం చేసుకుంటున్నాను, ఏం ఏం ప్రిపేర్ చేసుకుంటున్నాను అనేది మీకు చూపిస్తాను చూసేయండి. ఇవాళ రాజ్మా కర్రీ చేస్తున్నానండి. ఆ రాజ్మా కర్రీ ఎలా చేసుకుంటాను ఏంటనేది మీకు చూపిస్తాను చూసేయండి. ఓకే అండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూపిస్తాను. ఓకేనా? చూసేయండి. ఉల్లిపాయలండి సన్నగా తరిగి నేను రెడీగా పెట్టేసుకున్నానండి. రాజ్మా రాత్రే నానబెట్టానండి. నానబెట్టి ఉడకబెట్టేసాను. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. చపాతీలోకి, బిర్యానీ, బగారా రైస్లోకి అన్నిట్లోకి చాలా బాగుంటుంది. ఉల్లిపాయలండి, కరివేపాకు, కొత్తిమీర, టమాటాలండి సన్నగా కట్ చేసుకోండి. బిర్యానీ ఆకు, ఇది గసగసాలు, ఎండు కొబ్బరి, చెక్క, లవంగా, యాలకులు వేసి మిక్సీ పట్టానండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పొడి మసాలా, ధనియాల పౌడర్ అండి, కారం, ఆయిల్ అండి, బిర్యానీ ఆకండి, జీలకర్ర, కర్రీస్లో కొంచెం మెంతిపిండి వేసుకోండి. నూనె ఆయిల్లో చాలా బాగుంటుందండి. ఎంత కొంచెం చిటికెడు మెంతులు కొంచెం దోరగా వేయించి పౌడర్ చేసుకోండి. ఒక చిన్న బాటిల్లో ఇలా పోసి పెట్టేసుకోండి. కొంచెం చిటికెడు వేసుకుంటే చాలా మంచిదండి. చాలా టేస్ట్ బాగుంటుంది. స్మెల్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఉల్లిపాయలండి బాగా సన్నగా కోసుకున్నానండి నేను. నాకు కూరగాయలు కట్ చేసే ఇది ఉందండి, దాంట్లో వేసేసుకుంటాను నేను అన్నీ. అందుకే నాకు బాగా సన్నగా వస్తాయండి. పసుపండి. ఉల్లిపాయ బాగా ఎర్రగా వేయగలండి. ఉల్లిపాయ ఎర్రగా వేయగాక టమాటాలు వేస్తానండి. టమాటాలండి, టమాటా ఉల్లిపాయ పచ్చివాసన పోయే వరకు బాగా ఎర్రగా వేగితేనే టేస్ట్ బాగుంటుందండి. ఇది బాగా వేగిపోయిందండి. ఇప్పుడు రాజ్మా వేసుకోండి. నేను రాత్రి నానబెట్టి పొద్దున్నే ఉడకపెట్టానండి కుక్కర్లో. చాలా బాగుంటుందండి కర్రీ. మీరు ట్రై చేయండి. అంటే మీకు నచ్చితే తినాలి, నా వీడియో చూసి మీకు చేసుకోవాలనిపిస్తే కారం అండి మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. నేను ఉప్పు కారాలు చాలా తక్కువ అండి. కారం, సాల్ట్ అండి, కారం, ఉప్పు, పౌడర్ అని ఒక స్పూన్ వేసుకోండి. పచ్చిమిరపకాయలండి, ఇవన్నీ ఒకసారి తిప్పుకొని తగ్గాక మళ్ళీ నేను వాటర్ మనం బిర్యానీలో వేస్తాం కదండి, పువ్వు కూడా కొంచెం వేసుకోండి, బాగుంటుంది. ఇది ఆయిల్లో ఫ్రై అయ్యాక మీరు ఇలాగైనా తినేయొచ్చండి. ఇలా కూడా చేసుకోవచ్చు. ఎసరేం పోసుకోకుండా ఇలా స్నాక్స్ లాగా ఏమైనా చపాతీలో రోల్ పెట్టి చేసుకోవచ్చు. వాటర్ వేస్తున్నానండి. ఇవి నేను ఉడకబెట్టినప్పుడు వచ్చిన వాటర్ అండి. నేను ఇంకా పారిపోయలేదండి. ఇంక ఈ వాటరే పోసేసుకుంటున్నాను. కొంచెం కొత్తిమీర అండి,
కొత్తిమీర, ఒక స్పూన్ పొడి మసాలా అండి, పొడి మసాలా ఒక స్పూన్ అండి, కొంచెం చింతపండు పేస్ట్ అండి. నేను ఉడకబెట్టేసి ఎప్పుడు గుజ్జు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకుంటాను. కొంచెం చింతపండు పేస్ట్ వేసుకుంటే ఏంటంటే పుల్లగా చాలా బాగుంటుందండి. మీకు అంతే అండి, అయిపోయింది. ఒకసారి ఇప్పుడు ఉప్పు కారం చెక్ చేసుకోండి, మీకు ఏమైనా సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. అయిపోయిందండి. అది అయిపోయే లోపండి మీకు ఇవాళ ఒక జ్యూస్ చేసి చూపిస్తానండి, కీరా జ్యూసు. నేను రోజుకి ఏదో ఒక జ్యూస్ తాగుతాను, అంటే డైలీ తాగకపోయినా అప్పుడప్పుడు తాగుతూ ఉంటానండి. ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకుంటే అయిపోతుంది. చాలా బాగుందండి. ఒక 5 నిమిషాలు అయ్యి నేను ఇప్పుడు ఆల్రెడీ కర్రీ అయిపోయిందండి. నేను ఇవాళ ఒక జ్యూస్ చేసుకుంటున్నానండి. కీరా అండి, కీరా ఆల్రెడీ నేను చెక్కు తీసి ముక్కలు కోసుకున్నాను. కొత్తిమీర, చిన్న అల్లం ముక్క అండి, కొంచెం సాల్ట్ అండి, కొంచెం షుగర్ వేసుకోండి. నేను ఎక్కువ బెల్లం పౌడర్ వేస్తానండి. మీకు షుగర్ వద్దనుకుంటే హనీ వేసుకోండి, లేదంటే బెల్లం పౌడర్ వేసుకోండి. నేను ఎక్కువ బెల్లం పౌడరే వేస్తాను, కాకపోతే బెల్లం పౌడర్ లేదండి, అయిపోయింది. అందుకనే నేను షుగర్ వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ వాటర్ పోసేసి మిక్సీ పట్టేస్తానండి. జ్యూస్ అయిపోయిందండి, చేసేసాను. వడకొట్టుకుంటాను. దీనిలో వేస్ట్ ఏమి ఉండదండి, మొత్తం వచ్చేస్తుంది. ఒకరోజు చపాతి, ఒకరోజు రైస్, ఒకరోజు కీన్వా, ఒకరోజు గోధుమ రవ్వ అట్లా చేసుకుంటానండి. ఇవాళ మాత్రం చపాతి. ఈ చపాతీ అండి చాలా బాగుంటుందండి. నేను అశోక్ స్టోర్లో తీసుకున్నానండి, 5 రకాల పిండి. చాలా బాగుంటుందండి, మీరు కూడా తెచ్చుకోండి, అంటే ఇక్కడ లోకల్ విజయవాడ వాళ్ళైతే. నేను అసలు తిననండి బయట ఫుడ్, చాలా తక్కువ. అంటే ఇదివరకు తినేవాళ్ళం, ఇప్పుడు పెద్దగా తినట్లేదు అనమాట. కొంచెం బటర్ వేస్తానండి, నెయ్యి వేసుకుంటాను. ఓకే అండి, ఇదిగో నా లంచ్ అండి, చూపిస్తున్నాను చూసేయండి. రాజ్మా కర్రీ, చపాతి, మామిడికాయ ముక్కలు, కచోరీ అండి. కర్రీ ఎలా ఉందో ఇప్పుడు మీకు తినేసి చూపిస్తాను, చూసేయండి. చాలా బాగుందండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకేనండి. ఇందాక మీకు నేను కీరా జ్యూస్ చూపించాను కదండి, అది కూడా తాగుతానండి తింటా. మీకు జ్యూస్ చూపిస్తున్నాను, జ్యూస్ ఎలా చేసుకోవాలో మీకు చూపించాను కదండి. దీనిలో ఐస్ క్యూబ్స్ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి, ఇది చాలా బాగుంటుంది. ఓకే అండి, నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి, బాయ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి. ఓకే అండి, బాయ్.